ఇక ఒక అత్యున్నత పురస్కారం, భారతదేశంలో అత్యున్నత పురస్కారం పివి నరసింహారావు గారికి దక్కింది. మాజీ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. కథనాన శత్రువుల కుత్తుకరణ వలీల ఉత్తరించిన బలోన్మత్తులేరిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా, అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నరిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును ఆది వేయి కంపాలతో వెలయించి మించినది, అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరజిమ్మెరా. కులవర్ణ సంకీర్ణ కలహాలు నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు విరచించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చరా. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పేటువంటి పాట, చాటి చెప్పేటువంటి గేయం. ఆ తెలంగాణ అస్తిత్వంలో ఇప్పుడు ఆధునిక భారతంలో పివి నరసింహారావుది తెలంగాణలో ఒక గొప్ప చరిత్ర. 17 భాషలలో ప్రావీణ్యుడాయన. భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలైనా కానీ భారతదేశం తలెత్తుకొని ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్తా ఉంది, పరిపుష్టిగా కనిపిస్తూ ఉంది అంటే దానికి కారణం ఆద్యుడు పివి నరసింహారావు. 1991లో సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఈ ఆర్థిక వ్యవస్థ అవసరమని చెప్పేసి ప్రపంచానికి చాటి ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు కానీ ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. ఆయనకు నిజంగా కూడా ఇప్పటికే భారతరత్న అంటే భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి పురస్కారం ఇది దక్కడం నిజంగా గర్వకారణం. ఒక తెలంగాణ బిడ్డకు ఇది మొట్టమొదటిసారిగా తెలుగు వారికి దక్కినటువంటి గౌరవం. ఇంతకుముందు ఎవరికి కూడా భారతరత్న రాలేదు ఇక్కడ తెలంగాణలో. అటువంటి గౌరవం దక్కడం నిజంగా గొప్ప విషయం. ఆయన తెలంగాణ టీవీ మన పివి అంటారు అందుకని. కాబట్టి ఆయనకు రకరకాలుగా చిన్న మచ్చలేసి ఏదో అట్లా మరుగున పరిచేటువంటి ప్రయత్నం జరిగినాయి. కానీ ఇప్పుడు 100% పివి గారికి దక్కినటువంటి గౌరవం ఇది తెలంగాణకు దక్కినటువంటి గౌరవంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని చెప్పిండ్రు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే విషయం చెప్పిండ్రు. కాబట్టి ఇది మనకు గర్వకారణం. మరోవైపు చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్, తర్వాత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అంటే ఇదే మొట్టమొదటిసారిగా భారతదేశంలో భారతరత్న పురస్కారాన్ని 5గురికి ప్రకటించడం ఇదే ప్రథమం. 1999లో 4గురికి ప్రకటించిండ్రు, ఇప్పుడు 5గురికి ప్రకటించి నిజంగా వారు చేసినటువంటి సేవలకు నిజంగా హరిత విప్లవ పితామహుడు ఎందుకు స్వామినాథన్ అంటే నిజంగా అప్పుడు మొత్తం కూడా మరి పంటలు ఎట్లా, తర్వాత నిజంగా తినడానికి తిండి దొరుకుతుందా, ఎందుకంటే తక్కువ కమతాలు ఉన్నాయి, అంటే తక్కువ భూమి ఉన్నది, ఎక్కువ పంటలు కావాలి, ఎక్కువ జనాభా ఉన్నది. ఈ ఎక్కువ జనాభాకు తగ్గట్టుగా మరి అక్కడ నుంచి ధాన్యం రావాలి. మరి ధాన్యం రావాలంటే ఏంటి అంటే అప్పుడు నూతన వంగడాలను సృష్టించి, నూతన వంగడాలను అంటే ఇప్పుడు ఇక్కడ మనం అంటుంటాం కదా హైబ్రిడ్ తీసుకొచ్చి తర్వాత రకరకాలుగా పరిశోధనలు చేసి అక్కడ గోధుమలు కానీ వరి కానీ అన్ని రంగాల్లో ఇక్కడ హరిత విప్లవాన్ని సృష్టించిండు. ఆయనకు మన ఇప్పుడు అన్నం పెట్టి చాలా ఈజీగా మనము ధాన్యం దొరుకుతూ ఉంది, అన్ని రకాలుగా మనం తింటూ ఉన్నామంటే దానికి కారణము స్వామినాథన్. నిజంగా కూడా ఆయనకు కూడా గొప్ప గౌరవం దక్కింది. ఇక సంస్కరణలు తీసుకురావడంలో అక్కడ చరణ్ సింగ్ కూడా ఇట్లా 5గురికి ఈసారి పురస్కారం దక్కింది. అందులో 4గురు చనిపోయినరు, ఒకరు ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారికి కూడా అందులో పురస్కారం దక్కింది. ఇది గొప్ప విషయం.